హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది, ఎందుకంటే మా చిన్నమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్గా ఉంది. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. వాళ్ళు అన్నారు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి, అంటే కూలింగ్ నుంచి ఒకేసారి సమ్మర్కి ఎంటర్ అవుతున్నాం కదా, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, మీరేం కంగారు పడకండి అని చెప్పారు. సో ఫీవర్ తొందరగా తగ్గిపోవాలని అయితే ప్రేయర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే వెజ్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటనేది సింపుల్ ప్రాసెస్లో మా అత్తయ్య తయారు చేసినటువంటి వెజ్ బిర్యానీ. సో మీరు కూడా చూసేయండి, చూసి వీడియో ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి వీడియో. గ్యాస్ వెలిగించి ఒక గిన్నెని పెట్టుకొని ఆ గిన్నెలు వేడైనాక కొంచెం నెయ్యిని వేయాలి. ఫస్ట్ ఆ నెయ్యి కొంచెం కరిగినాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. అంటే ఆయిల్ నెయ్యి ఎందుకంటే కొంచెం స్మూత్నెస్ రావడానికి, ఫ్లేవర్ కూడా యాడ్ అవ్వడానికి. తర్వాత కొంచెం వేడైనాక మసాలా దినుసులు ఆకు, లవంగ, పువ్వు, యాలకులు, ఇంకా కొన్ని నేమ్స్ నాకు తెలియదండి, చెక్క, అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దాన్ని ఫ్రై టైప్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, చిల్లీస్ అన్నీ వేయాలి. వేసి కొంచెం మూత పెట్టేసి ఉంచి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే టేస్టీ ఉంటుంది, పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం బాగోదు కదా. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దాంట్లో. ఆయన చూడండి ఎంత చక్కగా ఉడికాయో ఆనియన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు అట్లా ఫ్రై చేయాలి. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే బిర్యానీ అనేది టేస్ట్ ఉండదు కాబట్టి. అల్లం ఫ్రై అయిపోయినాక చూడండి ఎంత బాగుందో. కొత్తిమీర వేయాలి. కొత్తిమీర, పుదీనా 2 మిక్స్డ్ వేసుకోవచ్చు ఉంటే, లేదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొత్తిమీరని అన్నీ మిక్స్ చేసేయాలి. మిక్స్ చేశాక అట్లా బాగా బాయిల్డ్ ఉడకాలన్నమాట. అంటే మంచి ఫ్లేవర్ అనేది రావాలంటే మనకి కొంచెం బాగా బాయిల్డ్ అవ్వాలి. సో అంతా ఉడికినాక వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ పోసాక అట్లా మెల్లగా తిప్పాలి, మొత్తం కలపాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. నేను ఇందాక సాల్ట్ అని చెప్పాను, సారీ. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేయాలి. చూడండి నీళ్ళు ఎట్లా మరుగుతున్నాయో, అట్లా మరిగినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో అనేది వేసుకోవాలి. అంత రైస్ ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేయాలి రైస్ అనేది. సో మనం ఒకేసారి వేసేస్తే బాయిల్డ్ అవ్వదు కాబట్టి కలుపుకుంటూ వేయాలి. కాబట్టి కొంచెం రైస్ వేసి కలుపుకున్నాక మళ్ళీ రైస్లో కలిపినాక ఒక 10 మినిట్స్కి మనకి యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వావ్, అసలు ఎక్కువ మసాలాస్ కూడా యూజ్ చేయకుండా అసలు సింపుల్ వేలో వెజిటేబుల్ బిర్యానీ అనేది ఎలా చేస్తారో చూడండి. చాలా అంటే చాలా బాగుంది, చూడడానికి కూడా తినడానికి కూడా అయితే చాలా బాగుంది. కర్రీ అయితే నేను నెక్స్ట్ టైం అయితే వీడియో కంపల్సరీ చేస్తాను. చాలా బాగా చేస్తారు మా అత్తయ్య గారు నాన్ వెజ్ కర్రీస్, ఫ్రై టైపు, వెజ్ కర్రీస్ కూడా బాగా చేస్తారు. ఇవన్నీ నేను వీడియోస్ పెడతాను.